గ్రానీ కిచెన్ స్వాగతం. ఈ రోజు మన అమ్మమ్మ గారి చేతి వంట మునక్కాయల పచ్చడి పెట్టుకుందాం. ఎలా పెట్టుకుందామో ఇప్పుడు మీకు చూపిస్తాం. ఇప్పుడు ఈ మునక్కాయలు ఇలా తీసుకొని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు వీటిని మనం ఇలా తీసుకుందాము. తీసుకున్న తర్వాత చింతపండు వేసి ఆవాలు జీలకర్ర వేసి తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా తీసిన నూనెలో ఈ ఆవాలు జీలకర్ర వేసి తాలింపు పెట్టుకుందాం. ఆవాలు జీలకర్ర వేసుకుందాం. తర్వాత ఇంగువ వేసుకుందాం. ఇంగువ ఎల్లిపైన ఏదైనా వేసుకోవచ్చు. ఇది మంచి నూనె అండి, గానుగలో పట్టింది, అంటే ఎద్దుల గానుగలో పట్టిన నువ్వుల నూనె. ఇది మన మామూలు మిషన్ గానుగలో కంటే ఎద్దుల గానుగలతో చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ఈ ఆవాలు జీలకర్ర పటపట అనగానే మనం ఇందులో ఈ చింతపండు పులుసు పోసుకుందాం. చింతపండు పులుసు పోసుకొని దగ్గర చేసుకుందాం. ఇందులో పసుపు కూడా వేసుకుందాం. పసుపు వేసుకుందాం. తర్వాత ఈ చింతపండు గుజ్జు ఇందులో వేసుకుందాం. చింతపండు గుజ్జు అంతా దగ్గర కావాలి. అప్పుడు అందులో వేసుకుందాం ఆవు పొడి, కారపొడి, ఉప్పు వేసుకుందాం. ఇప్పుడంతా కాబట్టి గుజ్జు అవుతుంది. తర్వాత కారపొడి, ఆవు పొడి కలుపుకుందాం. ఈ చింతపండు గుజ్జు ఉడికిన తర్వాత కారపొడి, ఆవు పొడి కలుపుకుందాం. ఇప్పుడు ఇట్లా చింతపండును ఉడకబెట్టుకున్నాం. నూనె తాలింపు వేసుకొని అందులో చింతపండు వేసేసి ఉడకబెట్టేసింది. అందులో కలిపేసిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసిన, ఇంగువ వేసిన. ఇప్పుడు ఈ మన మునక్కాయలు ఇవి వేపుకొని పెట్టుకున్నాము. దీంట్లో మనం ఒక గ్లాస్ ఉప్పు వేసుకుందాం. ఒక గ్లాస్ రెడ్ సాల్ట్ వాడుతున్నా. ఒక గ్లాస్ ఇందులో ఒక గ్లాసు ఆవు పొడి, ఒక గ్లాస్ ఆవు పొడి, అట్లాగే ఒక గ్లాస్ కారపొడి. ఏ కారమైనా వాడుకొని, నేను ఇప్పుడు ఆశీర్వాద్ వాడుతున్నది రెడ్ చిల్లీ కారపొడి. ఇప్పుడు ఇందులో మనం ఈ నూనె పోసుకుందాం. ఇలా నూనె పోసుకొని మొత్తం కడాయితో వంపుకొని కలుపుకుందాం. ఇప్పుడు కడాయి ఉంటుంది. ఇప్పుడు తాలింపు వేసుకున్నాం, చింతపండు ఉడికింది వేసుకున్నాం. అన్నీ వేసుకొని కారం, ఉప్పు, పసుపు, ఆవపొడి, ఈ తాలింపులో మరి ఉడకబెట్టిన చింతపండు అన్నీ వేసుకొని ఇలా కలుపుకున్నాం. ఒక 3 రోజుల తర్వాత తింటే మంచిగా ఊరుతుంది, చాలా రుచిగా ఉంటుంది. మునక్కాయ ఆరోగ్యానికి కూడా మంచిది. కాళ్ళు నొప్పులు ఇవన్నీ పోతాయి. దీంతో అన్నీ హెల్త్ బెనిఫిట్ చాలా ఉన్నాయి. ఆరోగ్యానికి తినొచ్చు. మునక్కాడలు, మునగాకు ఇవన్నీ కూడా. ఇవి మా చెట్టు మునక్కాయలే. మీరు తిని చూడండి, టేస్ట్ చూడండి, చేసుకొని చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలా చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.